ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. హెల్మెట్ పెట్టుకోకుండా నడిపితే బైక్ ఆపాల్సిందే అంటున్నారు బెజవాడ పోలీసులు. హైకోర్టు డైరెక్షన్తో పోలీసులు స్పెషల్ టీమ్స్గా ఏర్పడి హెల్మెట్ డ్రైవ్స్ ని నిర్వహిస్తున్నారు. విజయవాడలోని మెయిన్ సిగ్నల్స్ తో పాటు రద్దీ ప్రాంతాల్లో డ్రైవ్స్ నిర్వహించి హెల్మెట్ పెట్టుకుని వారికి స్పాట్ ఫైన్స్ విధిస్తున్నారు. మళ్లీ రిపీట్ అయితే బైక్ సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. హెల్మెట్ పెట్టుకోలేదా బండి ఆపాల్సిందే అంటున్నారు బెజవాడ పోలీసులు. గత కొద్ది రోజుల నుంచి కూడా హెల్మెట్ డ్రైవ్ చాలా వేగంగా పోలీసులు చేస్తూ ఉన్నారు. బెజవాడ బెంచ్ సర్కిల్ కావచ్చు, ఎన్టీఆర్ సర్కిల్ కావచ్చు, రామర్పాడు రింగ్ కావచ్చు, మొత్తం ఈ 3 ప్రాంతాలతో పాటు రద్దీగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు ఆ డ్రైవులు నిర్వహిస్తూ ఉన్నారు. హెల్మెట్లు పెట్టుకోకపోతే మొత్తం ఆ బండి ఆపాల్సిందే అంటూ కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడికక్కడ కూడా కేసులు పెడుతూ ఉన్నారు. అయితే మనం విజువల్లో చూడొచ్చు, కొంతమంది హెల్మెట్లు ధరిస్తే కొంతమంది యథావిధిగా హెల్మెట్లు లేకుండా కూడా తిరుగుతూ ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. అన్న, ఏది హెల్మెట్ పెట్టుకోలేదు? ఆఫీస్ టైం అయిపోయిందండి, వచ్చేసి హడావుడి. పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. మొన్న హైకోర్టు కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి. మనం సామాన్యులు, మన భద్రతకే మనకు ముఖ్యం. మరి ఎందుకు పెట్టుకోవట్లేదు? పెట్టుకుంటాం, ఉందన్న, ఉంది. మేడం, మీరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు? మొత్తం మీద చూడొచ్చు, మనం చాలామంది హెల్మెట్లు ధరించకుండా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది హెల్మెట్లు పెట్టుకుంటే కొంతమంది హెల్మెట్లు లేకుండా తిరుగుతూ ఉన్నారు. అన్న, హెల్మెట్ పెట్టుకోలేదు? ఏంటంటే కొంచెం పని ఈసారి పెట్టుకుంటానండి, ఈసారి పెట్టుకుంటా వచ్చేప్పుడు. సార్, ఏంటి సార్ హెల్మెట్ పెట్టుకోలేదు? ఇంట్లో ఉంది, మర్చిపోయచ్చు. పక్కన పోలీసులు కేసులు రాస్తున్నారు, చూసారా? సాయంత్రం నుంచి పెట్టుకుంటా, నెక్స్ట్ టైం నుంచి హెల్మెట్ పెట్టుకో. మొత్తం మీద చూస్తే విజయవాడ మొత్తం పోలీసులందరూ కూడా ఆ డ్రైవులు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం ఎక్కడికక్కడ కూడా హెల్మెట్ ధరించకుండా ఎంటర్ అయిన వెహికల్ అన్నీ కూడా ఆపుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం విజయవాడ బెంచ్ సర్కిల్ కావచ్చు, ఎన్టీఆర్ సర్కిల్ కావచ్చు, రామర్పాడు రింగ్తో పాటు ఆ రద్దీగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు స్పెషల్ టీములు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆ డ్రైవులు నిర్వహిస్తూ ఉన్నారు. హెల్మెట్ లేకపోతే కంపల్సరీ ఆ బండి ఆపాల్సిందే, ఫైన్ కట్టాల్సిందని చెప్పి కూడా పోలీసులు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. మనతో పాటు ఆఫీసర్ కూడా ఉన్నారు, నడిపేస్తాం. సార్, చెప్పండి సార్, గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ హెల్మెట్లకు సంబంధించి డ్రైవులు నిర్వహిస్తూ ఉన్నారు. కొంతమంది హెల్మెట్లు ధరిస్తున్నారు, కొంతమంది ధరించాలి. దీనిపైన ఏం చెప్తారు? అందరూ కూడా తప్పనిసరిగా కూడా హెల్మెట్ ధరించండి. ఎందుకంటే హెల్మెట్ ధరించకపోవడం వల్ల వేల కొద్ది ప్రాణ యాక్సిడెంట్లు అయ్యి ఎక్కువ మంది చనిపోతున్నారు. ఒక్కసారి ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా మన యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కసారి మనం అంటూ లేకపోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటనేది తప్పనిసరిగా ఆలోచించి తప్పనిసరిగా కూడా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. అట్లాగే హానరబుల్ హైకోర్టు వారు కూడా మాకు హెల్మెట్ ధరించడం మీద బాగా స్ట్రింజెంట్గా ఉండమని చెప్పేసి కూడా మాకు ఆర్డర్స్ పాస్ చేసింది. దాని ప్రకారం మేము తప్పనిసరిగా హెల్మెట్ ధరించమని కోరుతున్నాం. ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే కనుక వాళ్ళకి శిక్షల ఫైన్స్ గట్రా ఇంపోజ్ చేస్తే స్పాట్ ఫైన్లు కూడా కట్టించడం జరుగుతుంది. అట్లాగే ఇంకా కూడా హెల్మెట్ ధరించకపోతే కనుక వెహికల్స్ కూడా సీజ్ చేసి 48 గంటలు మా హ్యాండ్ ఓవర్లో కూడా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సార్, అంటే గత స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు. మెయిన్ సిగ్నల్తో పాటు రద్దీగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు హెల్మెట్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఏమైనా చేంజ్ కనిపిస్తుందా సార్? అంతకు ముందు కంటే ఇప్పుడు కొంత పర్సంటేజ్ అనేది హెల్మెట్లు ధరించడం అనేది పబ్లిక్ పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచించి, మనం లేకపోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏముంటుంది అని ఆలోచించి తప్పనిసరిగా కూడా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్లు ధరించాలనేది మా యొక్క మనవి. అంటే హెల్మెట్ లేకుండా పట్టుకున్న వాళ్ళకి ఎటువంటి ఫైన్లు విధిస్తున్నారు? హెల్మెట్ లేకపోతే కనుక హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కనుక వాళ్ళని స్పాట్ ఫైన్ అనేది డేంజరస్ డ్రైవింగ్ కింద స్పాట్ ఫైన్ విధించి ఆ స్పాట్ ఫైన్ అనేది కడతాం. అట్లాగే రెండోసారి దొరికితే కనుక తప్పనిసరిగా హెల్మెట్ బండి సీజ్ చేసి 48 గంటలు అనేది పోలీస్ కస్టడీలో ఉంచుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ హెల్మెట్ ధరించిన వాళ్ళపైన పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరైతే హెల్మెట్ ధరించలేదో వాళ్ళందరికీ కూడా స్పాట్ ఫైన్తో పాటు ఇంత ముందున్న చలానీలన్నీ కూడా కట్టిస్తున్నామని చెప్పి ఆ పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఎవరైతే రెండోసారి దొరికిన వాళ్ళందరినీ బండి సీజ్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మనం ఆ విజువల్లో చూడొచ్చు. మొత్తం ఈరోజు దాదాపు 1000 మందికి పైగా పోలీసులు కేసులు రాస్తున్న ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే హెల్మెట్లు ధరించలేదో వాళ్ళందరినీ కూడా ఇలా పక్కకు తీసుకుని వచ్చి స్పాట్గా వాళ్ళందరితో కూడా ఆ క్యాష్ అంతా కూడా పేమెంట్ చేయిస్తూ ఉన్నారు. కొంతమంది పోలీసులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో కొంతమంది హెల్మెట్లు ధరిస్తూ ఉంటే మరొక కొంతమంది ఇంకా ధరించలేదని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా గతంతో పోలిస్తే ఇప్పటికి మారింది. మొత్తం అందరూ కూడా హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఆర్కుతో కలిసి వినయ్, ఎన్టీవీ.